एरागड्डा में भी बीआरएस कायदीन और कारकुनों ने वजीर आला केसीआर की सालगिरह का जश्न मनाया और अपने चहीते लीडर की दराजी उम्र और बीआरएस की कामयाबी के लिए दुआ की और कहा कि अल्लाह ताला से दुआ है कि मुल्क में मियारी सियासी तब्दीली और तामीरी तरक्की के लिए आपकी अंतिक मेहनत कामयाब हो। इस मौके पर बीआरएस सदर डी संजीवा, जी मलेश, मोहम्मद सरदार, पी नरसिंह राव, मुश्ताक अहमद, सदानंद, श्रावण पटेल, डीएसए आई श्रीकांत, रामचंद्र, महेंद्र जी, तरुण, गोपी, नानी, बालू, रवि, नरेश, बबलू, म्यूजिक राजू, सुधीर, रघु, रमेश, सुरेश और विजय, टेंट रूपेश, आनंद और महिला सदर कल्याणी, सुधा, परवीनिया, सुजाता और अमृता, मनी, आउषा, लक्ष्मी, सुनीता, जुलिखा, रजिया, अपर्णा, सुनीता, नागादेवी, अरुणा कुमारी और दीगर ने हिस्सा लिया। రోజు 69వ బర్త్డే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారిది. ఈ సందర్భంగా మరి కేసీఆర్ వచ్చినప్పటి నుండి మరి దళితులకు, ఎస్సీలకు, బీసీలకు అందరికీ మంచి పథకాలను ప్రవేశపెట్టిండు. అంతేకాకుండా మరి ఈరోజు ఎంతో సంతోషమైన దినం మాకు. అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీకి వచ్చిన డెవలప్మెంటు మరి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, హైదరాబాద్ డిస్టిక్ ప్రెసిడెంటు, మరి ఆయన ఆధ్వర్యంలో కూడా కాన్స్టిట్యున్సీలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఎన్నో బస్తీల కాలనీల రోడ్లని, డ్రైనేజ్లని, కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని, మరి దళిత బంధు అని చెప్పేసి ఇవన్నీ ఇప్పించడం జరిగింది. ఆయన ఇవన్నీ ప్రవేశపెట్టిన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఇలా సీఎంఏ కాకుండా మరి బీఆర్ఎస్ పార్టీ ఆల్ ఇండియా ప్రైమ్ మినిస్టర్గా చూడాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని కూడా వేడుకుంటున్నాము. ఆయనకు అటు విధంగానే ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని మరొకసారి వేడుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క బర్త్డే ఫంక్షన్